ఇప్పుడే వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు న్యూ రెవల్యూషన్, చాలా అభివృద్ధి సాధించాం. ఈరోజు కొత్త రాష్ట్రంలో సమన్వయంతో మరింత అభివృద్ధి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అది విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, తాగునీరు, సాగునీరు, వలసలు అనేక అంశాలని మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు కొత్త రాష్ట్రంలో ఏదో కేంద్రీకృత అభివృద్ధి కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ కోరుకుంటుంది. డెవలప్మెంటు ఒక ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాలు జరగాలి. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల మీద ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సందర్భంలో వెనుకబడిన ఉత్తరాంధ్రాని విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని విధాల డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఆంధ్ర యూనివర్సిటీ, బ్రిటిష్ కాలం నాటి కేజీహెచ్, బ్రిటిష్ కాలం నాటి రైల్వే డెవలప్మెంట్ తప్ప ఈ 60 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా, యూజ్ అండ్ త్రోగా చేశారు. ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్గా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మీకు నిధులే ఇబ్బంది అవుతే వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా చేయొచ్చు. అవసరమైతే ఇంకో ప్రత్యేక సెంట్రల్ యూనివర్సిటీ ఇంకో ప్రాంతంలో డెవలప్ చేయొచ్చు. ఏదైనా డెవలప్ చేయాలంటే మనకు ఉన్నత విద్య ఉండాలి. దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేదా అభివృద్ధికి కానీ దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ కూడా తయారు చేస్తుంది. అది టూరిజం అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదా హెల్త్ సెక్టర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మేధావర్గాన్ని వేదికగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ లాంటిది రాగలిగితే జరుగుతుంది. కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్సు, డీన్స్, ప్రిన్సిపాల్స్ ఇచ్చేటువంటి సలహాలని, సూచనలు క్రోడీకరించి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి కొత్త ప్రభుత్వాన్ని, కొత్త మంత్రుల్ని, కొత్త ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి ప్రయత్నం చేసి, ప్లానింగ్ కమిషన్ని ప్రయత్నం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంది. ఆ విధంగానే రాష్ట్ర కేబినెట్ 12వ తేదీ విశాఖలో జరుగుతోంది. కాబట్టి ప్రత్యేకమైన సమావేశం తీసుకునే అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిని కూడా, మేము ఈ ప్రాంతం అభివృద్ధికి ఈ అంశాలు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు, ఇక్కడ అర్హత ఉంది, ఇక్కడ చేయవలసిన న్యాయం ఉంది, ధర్మం ఉంది, దిస్ ఇస్ ద రైట్ టైం టు డెవలప్ దిస్ ఏరియా. ఈ ప్రాంత ప్రజల అసమానతలు పోవాలంటే, డెవలప్మెంట్కి అన్డెవలప్మెంట్కి వేరియేషన్స్ పోవాలంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా ప్రాథమికంగా చేయాలి. డబ్బులతో చేసే అంశాలు ఇవి ఉన్నాయి, డబ్బులు లేకుండా చేసే అంశాలు ఉన్నాయి. మేము అడుగుతున్నాం, రాజధానులు అడగలేదు, ఇతరులకు డబ్బులు లేకుండా చేసే అంశాలని మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి ప్రాంతంలో డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ కృషి చేస్తూ ఉంది. ఈ ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ చేసే కృషికి మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న మీడియా, పెద్ద మీడియా, లేదు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల ఎత్తికగా సామాజిక బాధ్యతగా చేస్తూ ఉంది. మీ అందరి సహకారాని కోసం, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ సహకారానికి మరోసారి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది.